హాయ్ అండి. అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకు ఇదొక మంచి మనీ సేవింగ్ ఐడియా అండి. ఈ ఈ పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకుంటే ఒక 15,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. అది కూడాను మనము వారంలో ఒక 5 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. వారంలో ఒక 5 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాం. అది కూడా 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే మనము 15,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ స్కీమ్స్ గురించి అండి, దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి స్కీమ్స్ గురించి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా ఈ వీడియోలో అయితే ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి. అంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళము మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని చక్కగా రోజు ఒక 20 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. అంటే రోజుకు ఒక 20 రూపాయల చొప్పున ఒక 5 రోజుల పాటు సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. 15,600 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి వారానికి 7 రోజులు ఉంటాయి కదండి. ఈ వారానికి 7 రోజుల్లో మనము ఒక 5 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. అది కూడాను ఫస్ట్ రోజు వచ్చేసి 20 రూపాయలు, రెండో రోజు వచ్చేసి 40 రూపాయలు, మూడో రోజు 60, నాలుగో రోజు 80, ఐదో రోజు 100. ఇలా రోజుకి ఒక 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ఈ 5 రోజులు మనము రోజుకి ఒక 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, 300 రూపాయలు అయితే అవుతాయి కదా. అంటే 20 ప్లస్ 40 ప్లస్ 60 ప్లస్ 80 ప్లస్ 100 మొత్తం కలిపి 5 రోజులకి ఒక 300 రూపాయలు అయితే అవుతాయి. ఇలానే మనము ఒక 52 వారాల పాటు సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అంటే వారానికి 7 రోజుల్లో మనం ఒక 5 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటాము. అంటే 52 వారాలు అని ఎందుకన్నానంటే 1 ఇయర్ అండి. 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజులకి మనకి 12 నెలలు ఉంటాయి కదా. నెలల లెక్కలో, వారాల లెక్కలో అయితే 52 వారాలు అయితే ఉంటాయండి. వారానికి 7 రోజులు చొప్పున 52 వారాలు అయితే ఉంటాయి కదా. ఇలా వారానికి 7 రోజుల్లో కేవలం ఒక 5 రోజులు మాత్రమే ఇలా 52 వారాల పాటు ప్రతి వారం కూడాను 300 రూపాయల చొప్పున 300 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకుంటే మొత్తం 52 వారాలకి అంటే 300 రూపాయలుని 52 సార్లుగా సేవ్ చేసుకోవాలి మనము. అప్పుడు మొత్తం కలిపి 15,600 రూపాయలు అయితే అవుతాయండి. అంటే 1 ఇయర్కి మనము ఒక 15,600 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే. అంటే మొత్తం మీద మనకి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజుల్లో మనము ఒక 260 రోజులు మాత్రమే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకుంటామండి. అంటే 365 రోజుల లెక్కలో అయితే మనము 265 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. అది కూడాను 5 రోజులకి, అంటే ఒక 5 రోజులకి 300 రూపాయలు చొప్పున, మళ్ళీ ఇంకొక 5 రోజులకి 300 రూపాయలు చొప్పున అలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటే చక్కగా ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే 15,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్కి మనకి 52 వారాలు ఉంటాయి కదా. ఈ 52 వారాల్లో మనము ఒక 5 రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాము. ఆ 5 రోజులకు కూడాను 300 రూపాయల చొప్పున 300 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకుంటాం. అంటే వారానికి ఒక 300 రూపాయల చొప్పున అయితే వేసుకోండి. అది కూడాను వారం రోజులు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 రోజుల పాటు సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఒక 300 రూపాయల చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకుంటే 15,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారానికి మనము 300 రూపాయల చొప్పునే సేవింగ్స్ చేసుకోవాలి. ఎక్కువ అమౌంట్ ఏం కాదు కదండి. వారానికి 300 అంటే పర్లేదు కదా. అంటే రోజుకు ఒక 20 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదండి. 7 రోజుల్లో ఫస్ట్ రోజు ఒక 20 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి. రెండో రోజు ఏం సేవ్ చేసుకోకుండా మూడో రోజు ఒక 40 రూపాయలు, తర్వాత నాలుగో రోజు ఏం సేవ్ చేసుకోకుండా ఐదో రోజు ఒక 60 రూపాయలు, తర్వాత ఆరో రోజేమో మనము ఒక 80 రూపాయలు, ఏడో రోజు ఒక 100 రూపాయలు, అలా
అలా అయితే సేవింగ్స్ చేసుకోవాలండి. ఇలా రోజు మార్చి రోజు కానీ లేదనుకుంటే వరుసనే 2 రోజులు సేవ్ చేసుకొని తర్వాత ఒక రోజు సేవ్ చేసుకోకుండా అలా చేసుకున్నాం అనుకోండి చక్కగా రూ. 300 అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కదా వారానికి. వారానికి రూ. 300 చొప్పున సేవ్ చేసుకొని ఒక 52 వారాల పాటు ఇలానే ప్రతి వారం కూడా రూ. 300 చొప్పున సేవ్ చేసుకుంటే మొత్తం కలిపి 52 వారాలకి కలిపి మనము రూ. 15,600 అయితే చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఈ డబ్బులు కూడాను మనము చేసే ఖర్చులు అనేటివి తగ్గించుకొని సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనము కూరగాయల దగ్గర అలా వారానికి కూరగాయలు అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అంటే ఈ మనకొచ్చే శాలరీని మనం ఒక ప్లానింగ్ పద్ధతిలో కనుక ఖర్చులు చేస్తే డబ్బులు అనేటివి కంపల్సరీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే చాలామంది మేము ఏం చేస్తామంటే ఒక ప్లాన్ అనేది లేకుండా ఖర్చులు అనేటివి చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా మనకి రెంట్కి ఇంత, కూరగాయలకి ఇంత ఖర్చు చేయాలి అండ్ సరుకులకి ఇంత ఖర్చు చేయాలి అని చెప్పేసి ముందుగానే ఒక బుక్లో రాసుకొని అదే ప్రకారం మనం ఫాలో అవుతూ ఆ నెల మొత్తం ఖర్చులు అనేటివి చేసామనుకోండి కంపల్సరీగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. మేమైతే వారానికి కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటామండి. సరుకులు అయితే ఒక నెల తెచ్చుకుంటాము, నెక్స్ట్ మంత్ కూడా అవే సరుకులు యూజ్ చేసుకుంటాము. అలా ఒక నెల తెచ్చుకున్న సరుకుల్ని 2 నెలలు వచ్చే విధంగా చూసుకున్నాం అనుకోండి ఇంకొక నెలలో మనం ఎక్కువ డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు కదా. ఒక్కో నెలలో డబ్బులే మిగల్చలేకపోయినా కానీ ఆ తర్వాత నెలలో కొంచెం ఎక్కువ అమౌంట్ మిగల్చగలగవచ్చు కదండి. మనము ఏదైనా కానీ మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుందండి. కూరగాయలు ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెచ్చుకునే కన్నా వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తెచ్చుకున్నాం అనుకోండి, అంటే ఎక్కువేం తెచ్చుకోకుండా అన్నీ ఒక 1/2 కిలోలు, 1/4 కిలోలు అలా వారానికి సరిపడా తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా అక్కడ మనము అన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం బయట కొనుక్కునే వాటికన్నా కొంచెం ఒక రూ. 50 అలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. మేమైతేను ప్రతి వారం కూడాను ఒక రూ. 200 అయితే కూరగాయలకైతే తీసుకుంటానండి. అంటే కూరగాయలు కానీ ఇంకా మనకి ఇవి ఉంటాయి కదా ఉల్లిపాయలు అండ్ అల్లము అవన్నీ కలిపి ఒక రూ. 200 అయితే తెచ్చుకుంటాం మేము. అలా మనము ప్లానింగ్ అనేది చేసుకోవాలండి. ముందుగానే మనం ఒక బుక్లో రాసుకోవాలి. అంటే కూరగాయలకి ఈ మంత్ మొత్తం మీద కలిపి ఇంత అమౌంట్, అంటే వారానికి ఒక రూ. 200 చొప్పున కూరగాయలకు ఖర్చు చేయాలి. అలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఇలా ప్లాన్ చేసుకొని కంపల్సరీగా మనకు వచ్చే శాలరీలో మనం ఇప్పుడు ఖర్చులు తగ్గించుకొని డబ్బులు సేవ్ చేసుకుంటేనే మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. అదే మనం బయట వడ్డీలకు అలా తెచ్చుకొని ఇబ్బంది పడే కన్నా మన డబ్బుల్నే మన దగ్గర ఉన్నప్పుడే డబ్బుల్ని పొదుపుగా ఖర్చు చేసి సేవింగ్స్ చేసుకోవటం బెస్ట్ కదా. అంటే చాలామంది పొదుపుగా ఖర్చు చేసే వాళ్ళని పిసినారాళ్ళు అలా అంటూ ఉంటారు. కానీ అలా అన్న వాళ్ళు ఎవరు కూడాను మీకు డబ్బులు అవసరమైనప్పుడు ఇవ్వరండి. అలా అంటున్నారని చెప్పేసి మనము ఆర్భాటాలకి ఆడంబరాలకి పోయి ఉన్న డబ్బులన్నీ కూడాను ఖర్చులు చేసేసుకోకూడదు కదండి. ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి మనము గోల్డ్ మీద కానీ ఇంకా స్కీమ్స్ కానీ కట్టుకోవటం బెస్ట్ కదా. అంటే ప్రతి నెల కూడాను ఎంతో కొంత మనీ అనేది మనం సేవింగ్స్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి 1 ఇయర్కి కానీ నెలకు కానీ అలా సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి గోల్డ్ కాయిన్స్ కానీ లేదనుకుంటే గోల్డ్ జ్యువెలరీ కానీ, అంటే గోల్డ్ జ్యువెలరీ కొనే అంత అమౌంట్ సేవ్ చేసుకోగలిగితే గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడమే బెస్ట్. గోల్డ్ జ్యువెలరీ కొనుక్కునే అంత అమౌంట్ సేవ్ చేసుకోలేకపోయామనుకోండి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం బెస్ట్ కదండి. గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ అనేది రోజుకి పెరుగుతూ ఉంది కదండి. మన దగ్గర గోల్డ్ కాయిన్ ఉన్నా కానీ మన దగ్గర రోజుకి ఆ గోల్డ్ కాయిన్ వాల్యూ పెరుగుతూ ఉన్నట్లే కదా. మన ఛానల్లో ఈ గోల్డ్ కాయిన్ గురించి వీడియో ఉందండి, ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. అంటే గోల్డ్ జ్యువెలరీ కొంటే మనకి విఏ అనేది కొంచెం ఎక్కువే అవుతుంది, మేకింగ్ ఛార్జెస్ అనేటివి. అదే గోల్డ్ కాయిన్ కొనుక్కొని ఉంచుకున్నాం అనుకోండి, సేవింగ్స్ కింద ఉంచుకోవాలి గోల్డ్ అనుకున్న వాళ్ళు గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఉంచుకోవటం బెస్ట్. కాకపోతే గోల్డ్ కాయిన్ బ్యాంకిస్లో వాటిలో పెట్టుకోరు. మనకు కావాల్సినప్పుడు ఆ గోల్డ్ కాయిన్ అనేది మనము అమ్మేసేసుకొని కొంచెం డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఆ డబ్బులు పెట్టి మనం ఏదైనా జ్యువెలరీ కొనుక్కోవచ్చు. అంటే తక్కువ అమౌంటే ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నెలకి మనము ఒక రూ. 2,000 చొప్పున సేవింగ్స్ చేసుకోగలిగామనుకోండి, ఆ రూ. 2,000 మనము గోల్డ్ కాయిన్స్కి అయితే కొనుక్కున్నాం అనుకోండి. గోల్డ్ కాయిన్ చిన్నది వచ్చినా కానీ ప్రతి నెల కూడాను ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఆ గోల్డ్ కాయిన్ వాల్యూ ఎంత అయ్యిద్దో మనము కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ కాయిన్స్ అన్నీ ఇచ్చేసేసి డబ్బులైనా తీసుకోవచ్చు, లేదనుకుంటే ఏదైనా గోల్డ్ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు. అలా అయితే చేసుకోవటం బెస్ట్ అండి. అలా ఎక్కువ ఇయర్స్ ఉంచుకున్నారనుకోండి ఆ కాయిన్స్, అంటే ఇప్పుడు మనకి అంతకుముందు గోల్డ్ రేట్ అనేది చాలా తక్కువ కదండి. గ్రామ్ వచ్చేసేసి ఒక 5,000 6,000 అలా ఉండేది.
ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఒక 9,000 8,000 దాకా ఉంది కదండి. ఇలా రేట్ అనేది పెరిగినప్పుడు మనం స్టోర్ చేసుకున్న గోల్డ్ కాయిన్స్ అనేటివి ఇచ్చేసేసి గోల్డ్ జ్యువెలరీ తీసుకోవటం కానీ లేదంటే డబ్బులు తీసుకోవటం కానీ బెస్ట్ కదండి. నేను ఇందాకడ వీడియోలో మీకు చెప్పాను కదా, అంటే రోజుకి ఒక 20 రూపాయలు చొప్పున వారానికి ఒక 5 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటే 300 రూపాయలు అయితే అవుతాయి అని చెప్పాను కదా. ఆ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి 1 ఇయర్ కంటే 52 వారాలకి మనము ఒక 15,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. ఈ 15,600 రూపాయలు పెట్టి మనము గోల్డ్ జ్యువెలరీ కానీ కాయిన్స్ కానీ అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నానండి. పిచ్చి నగలు ఉంటాయి కదా 1 గ్రామ్ గోల్డ్, అవి కొనే కన్నా గోల్డ్ కొనుక్కోవటం బెస్ట్ అండి. ఎందుకంటే ఆ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వల్ల మనకి లాభం ఏమి ఉండదు. అంటే తర్వాత మనం అమ్ముకున్నప్పుడు కానీ తర్వాత ఏమి మనకి డబ్బులు ఏమి రావు. అలా అమ్మలేము కూడా, అంటే పిచ్చి ఎవరు కొనరు కదండి మనం వాడేసినవి. అదే గోల్డ్ అయితే మనము అమ్మేసేసుకొని డబ్బులు తీసుకోవచ్చు, లేదనుకుంటే బ్యాంకులో పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు కదండి. అంటే ఒక 5,000 రూపాయలు ఉన్నా కానీ ఆ 5,000 రూపాయలకి మనము 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనే కన్నా ఆ 5,000 రూపాయలకి ఏదైనా గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్ జ్యువెలరీ ఏదైనా చిన్నది వచ్చేటట్లు తీసుకోవటం బెస్ట్ కదా. చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళకి గోల్డ్ అంటే పిచ్చి, నగలంటే పిచ్చి అని. చాలామందికి నగలంటే సేవింగ్స్ కింద ఉంటాయి అని చెప్పేసి ఎక్కువ నగలు కొంటూ ఉంటారండి చాలామంది ఆడవాళ్ళు. అంతే కదా, సేవింగ్స్ కింద ఉంటాయి ఈ నగలు. మనకు అవసరమైనప్పుడు బ్యాంకులో అయితే పెట్టుకోవచ్చు కదా నగలు. లేదు అనుకుంటే అవి మనము షాప్ వాళ్ళకి ఇచ్చేసిన డబ్బులు కూడా ఇస్తారు కదండి అవసరానికి. అలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ 1 ఇయర్కి కట్టుకునే స్కీమ్స్ ఉంటాయి, అండ్ మంత్లీ కట్టుకునే స్కీమ్స్ కూడా ఉంటాయి. చక్కగా అలా స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చు కదా దాచుకున్న డబ్బుల్ని మనము. అంటే ఇప్పుడు నేను మీకు ఇందాకడ వారానికి ఒక 300 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోమని చెప్పాను కదా. అప్పుడు 4 వారాలు ఉంటాయి కదండి నెలకి. అప్పుడు మొత్తం మీద మనము 1,200 రూపాయల చొప్పున అయితే సేవింగ్స్ అనేటివి చేసుకుంటాం. నెలకి ఒక 1,200 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకుంటామండి. ఆ పద్ధతులు అంటే వారానికి ఒక 300 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, నెలకి ఒక 1,200 రూపాయలు అయితే అవుతాయి. అంటే మనకి నెలకి 4 వారాలు ఉంటాయి కదా, 4 3 12 కదండి, ఒక 1,200 రూపాయలు అయితే అవుతాయి కదా. ఈ 1,200 రూపాయలు మనము ఏదైనా స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, ఒక 5 ఇయర్స్ పాటు ఇలానే మనం డబ్బులు సేవ్ చేసుకొని స్కీమ్స్లో కట్టుకోవడం బెస్ట్ కదండి. అంటే ఈ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఏ అయినా కానీ ఒక 5 ఇయర్స్ దాకా కట్టుకోవటానికి ఉంటుంది. అంతకు మించి ఎక్కువైనా కట్టుకోవచ్చు కానీ అంతకు మించి తక్కువ కట్టుకోవడానికి ఉండవు ఏ స్కీమ్ అయినా కానీ. కాకపోతే వడ్డీ అనేది మనకు కొంచెం బాగానే వస్తుంది. వడ్డీ ప్రతి 3 మంత్స్కి వడ్డీ పెరుగుతూ ఉంటుంది ఈ స్కీమ్స్లో, పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ రెసిపీస్ వీడియోస్ అయితే ఉంటాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.